తెలుస్తుంది అంటే ఇప్పుడే మనం దక్షిణామూర్తి పాదాలు పట్టుకుంటే అప్పుడే మనకి అర్థమవుతుందనమాట. సాక్షాత్ ఆల్రెడీ దక్షిణామూర్తి సిరీస్‌లో మనం ధ్యాన శ్లోకంతో పాటు ఇంట్రడక్షన్స్ వీడియోస్‌తో పాటు మనం ఒక 1, 2 శ్లోకాలు తెలుసుకున్నాం. ఈరోజు మనం 3, 4 శ్లోకాలు తెలుసుకోబోతున్నాం అనమాట. ఈ 3, 4 శ్లోకాలు దక్షిణామూర్తి యొక్క ఎనర్జీ యొక్క ఫార్మ్ ఇంకెలా ఎక్స్‌ప్లెయిన్ చేశారో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యాజ్ యూజువల్ ఫస్ట్ నేను చదువుతాను. చదివిన తర్వాత మీకు మొత్తం దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. యస్యేవ స్ఫురణం సదాత్మకల్పార్థకం భాసతే సాక్షాత్తత్వమసీతి వివసితాం యో బోధయత్యాశ్చితాన్ సాక్షాత్కృతే కర్ణం పునరావృతి భవాంబోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. నానాచిత్ర ఘటోదరసిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యక్షచక్షురాదికరణద్వారా బహిస్పందతే జానామీత తమివ భాంతాత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇక్కడ మనకి ఏ అర్థమవుతుందంటే ఎస్సేవ స్ఫురణం, ఎవరినైతే మనం తెలుస్తామో ఎస్సేవ స్ఫురణం సదాత్మ కల్పార్థకం భాసతే అంటే ఈ యొక్క ప్రకృతి అంతా కూడా ఆయనే. ఎలా తెలుస్తుంది అంటే ఎప్పుడైతే మనం దక్షిణామూర్తిని కొలుస్తూ ఉంటామో అప్పుడు మనకి అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క ప్రపంచం అంతా కూడా శివుడు ఒక్కడే శాశ్వతమని, అలాగే ఈ యొక్క ఇల్యూషన్ అంతా కూడా ఏమి కాదు, పరమేశ్వరుడే మనకి మెయిన్ అని చెప్పేసి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎప్పుడైతే మనం దక్షిణామూర్తి పాదాలు పట్టుకుంటే అప్పుడే మనకి అర్థమవుతుంది అనమాట. సాక్షాత్ అలాగే ఈ యొక్క సాక్షాత్కారం అందించేవాడు ఎవరు అంటే మనకి దక్షిణామూర్తి అనమాట అండి. సాక్షాత్ కృతే ప్రభో సమయే స్వాత్మానేవాద్భ్యం తస్మై శ్రీ గురుమూర్తి నమిదం శ్రీ దక్షిణామూర్తే నమః. ఎప్పుడైతే మనం ఆయన్ని కొలుస్తూ ఉంటామో, ఆయన ప్రేయర్ చేస్తూ ఉంటామో ఆయన యొక్క అనుగ్రహం మనకు కంప్లీట్ గా కలుగుతుంది అనమాట అండి. అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే నానా చిత్ర ఘటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం అంటే ఒక పగిలిపోయిన కన్నాలు ఉన్న మట్టి కుండలో ఒక దీపం వెలిగిస్తే ఆ దీపం ఒక దివ్య కాంతి ఎలాగైతే ప్రకాశిస్తూ ఉంటుందో ఈ యొక్క ప్రపంచంలో శివుడు అనే ఒక కాంతి అనేది మనకి అంత అన్ని మూలలా ప్రకాశిస్తుంటే ఒక చిన్న దీపం వెలుగు మొత్తం అందరికి ఎంత కాంతిని అందిస్తుందో అదే విధంగా మనకి పరమేశ్వరుని ఒక శక్తిని మొత్తం అందరికీ కూడా జ్ఞాన బోధన అందిస్తుంది అనమాట. ఆ శక్తి ఎవరు, అంత జ్ఞానాన్ని అందించేవారు ఎవరు అంటే కేవలం దక్షిణామూర్తి తప్ప వేరొకరు కాదు అని తెలుస్తుంది అనమాట అండి. సో నెక్స్ట్ ఇట్లానే మనం ఆ ఒక జ్ఞానాన్ని మనం అందరం కూడా పొందాలి అంటే దక్షిణామూర్తిని పట్టుకోవాలి. ఇంకా ప్రతి ఒక్క లైన్ కి చివరిలో మనకి ఏం తెలుస్తుంది అంటే దక్షిణామూర్తిని పట్టుకుంటే మనకి రాందంటూ లేదు, మనం చేయలేదంటూ లేదు అని కూడా మనకి ప్రతి ఒక్క లైన్స్ లో అర్థమవుతుంది అనమాట. శ్రీమాతే నమః. జై శ్రీరామ్. 4, 5 వీడియోస్ తో మీ ముందుకు వస్తా అనమాట అండి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. శ్రీమాతే నమః. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్.